నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీలో రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. ఒకవైపు పార్టీలకు రాజీనామాలు, చేరికలు జరుగుతుండగా ఇంకోవైపు నేతల లైంగిక వేధింపులు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో అవి ప్రచారాస్త్రంగా మారుతున్నాయి. అయితే ముఖ్యంగా తిరుపతికి చెందిన జనసేన నేత కిరణ్ రాయల్ వ్యవహారం ఆసక్తికరంగా మారుతోంది. ఆయనపై రోజుకో వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తుంది. అయితే తెర వెనుక ఆయన చాలా మంది మహిళలతో సంబంధాలు ఉన్నట్లుగా ప్రచారం నడుస్తోంది. ఆయన కోసం ఆసక్తికర చర్చ కూడా జరుగుతోంది. అయితే ప్రజారాజ్యం పార్టీ కాలం నుంచే కిరణ్ రాయల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇప్పుడు జనసేనలో సైతం ఆయనే ప్రముఖ నేతగా ఉన్నారు. అయితే ఇంతకీ ఈ కిరణ్ రాయల్ ఎవరు? ఎంతటి వివాదానికి కారణం ఏంటి? అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. అయితే కిరణ్ రాయల్ తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ గా ఉన్నారు. పార్టీలో చాలా యాక్టివ్ గా ఉంటారు. పొత్తులో భాగంగా తిరుపతి టికెట్ జనసేనకు ఇస్తారని కిరణ్ రాయల్ పోటీ చేయడం ఖాయమని ప్రచారం నడిచింది. కానీ చివరి నిమిషంలో సమీకరణలు మారడంతో కిరణ్ రాయల్ కు ఛాన్స్ లేకుండా పోయింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కిరణ్ రాయల్ కు ప్రాధాన్యత పెరిగింది. జనసేన వ్యవహారాలపై తరచూ ఆయన మాట్లాడుతూ ఉంటారు కూడా. ఇక ఇటువంటి తరుణంలోనే ఒక మహిళ ఏకంగా తనకు జరిగిన అన్యాయంపై సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసింది. 1,20,00,000 తీసుకోవడంతో పాటు 25 సవర్ల బంగారం కిరణ్ రాయల్ తీసుకున్నాడని, అడిగితే చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడు అంటూ బాధిత మహిళ ఆ వీడియోలో తన ఆవేదనను వ్యక్తపరిచింది. ఇక అది మొదలు కిరణ్ రాయల్ చీకటి భాగోతం అంటూ వీడియోలు సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తున్నాయి. దీంతో జనసేన నాయకత్వం స్పందించింది, విచారణకు ఆదేశించింది. అప్పటి వరకు జనసేన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించింది. అయితే కిరణ్ రాయల్ బ్యాక్గ్రౌండ్ పై ఇప్పుడు బలమైన చర్చ నడుస్తోంది. కిరణ్ రాయల్ తిరుపతికి చెందిన వ్యక్తి కాదని, అసలు ఏపీ రాష్ట్రానికి చెందినవాడే కాదని, ఆయన రాజస్థాన్ కు చెందిన వ్యక్తి అంటూ తెలుస్తోంది. అయితే ఆయన తండ్రి మార్వాడి కుటుంబానికి చెందిన వ్యక్తి అని, ఉపాధి కోసం తిరుపతికి వచ్చారని, పాన్ బేడా విక్రయించేవారని స్థానికంగా ఒక ప్రచారం ఉంది. అసలు కిరణ్ ఇంటి పేరు రాయల్ కాదని, స్థానికంగా ఓ బలిజ కుటుంబానికి చెందిన యువతిని పెళ్లి చేసుకోవడంతో కిరణ్ రాయల్ గా పేరు మార్చుకుని చలామణి అవుతున్నట్లుగా ప్రచారం ఉంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.